గోదావరి పుష్కరాల ఏర్పాట్లకు ఆంధ్రప్రదేశ్ దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి శ్రీకారం చుట్టారు. రాజమండ్రిలో 6 దేవాదాయ సంస్థలకు సంబంధించి 9,55,00,000 రూపాయలతో చేపట్టనున్న పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. 2027 జూన్ 26 నుంచి గోదావరి పుష్కరాలు జరగనున్న నేపథ్యంలో ఇప్పటికే 43 ఆలయాల పునర్నిర్మాణం కోసం 51 కోట్ల రూపాయలకు టెండర్లు పూర్తి చేశామని వెల్లడించారు. సీఎం చంద్రబాబు ముఖ్యమంత్రిగా 3వసారి గోదావరి పుష్కరాలు నిర్వహిస్తూ 12 మంది మంత్రులు ఉన్నతాధికారులతో సబ్ కమిటీ ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోడీ సహకారంతో గోదావరి పుష్కరాలను విజయవంతంగా నిర్వహిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. దేశ విదేశాల నుంచి పుష్కరాలకు సుమారు 10 కోట్ల మంది భక్తులు రానున్న నేపథ్యంలో మౌలిక సదుపాయాలు సమగ్రంగా కల్పించనున్నట్టు తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో గోదావరి నది ప్రవహించే 212 కిలోమీటర్ల పరిధిలో తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కోనసీమ, ఏలూరు, కాకినాడ జిల్లాలో పుష్కర స్నానాలకు అనుకూలంగా ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు వివరించారు. ఈరోజు ప్రధానంగా ఉదయం నుంచి మొదలుపెట్టాం గోదావరి పుష్కర ప్రారంభ కార్యక్రమాలు. గోదావరి పుష్కరాలు 2027 జూన్ 26 నుంచి ప్రారంభమవుతాయి. వీటికి ముందస్తుగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి అన్ని ఆలయాలని అవసరమైన మేరకు పునర్నిర్మాణం జరగాలని, ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే గోదావరి కృష్ణా పుష్కరాలను నడిపినటువంటి అనుభవం కలిగినటువంటి వ్యక్తి, ఉమ్మడి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా, ఇవాళ విడిపోయినటువంటి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఈ పుష్కరాలను నిర్వహించడంలో వారే ఎక్కువ అనుభవజ్ఞులు. వారి సూచనలే ఇవాళ ఈ విజయ పదం వైపు గోదావరి పుష్కరాలను నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తూ ఉన్నాం. అలాగే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని అన్నవరం దేవస్థానంలో ఈరోజు కొన్ని కార్యక్రమాలని ప్రారంభించి, ఒకటి ప్రారంభం, ఒకటి శంకుస్థాపన చేయడం జరిగింది. ఎందుకంటే గోదావరి పుష్కరాలంటే ఏదో రాబోయే సంవత్సరానికి పూర్తి కావు, అందుకని ముందుగానే ఇవి మళ్ళీ మొదలు పెడతామని చెప్పి అనుకొని ఈ యొక్క 6 పనులకి 9,55,00,000 రూపాయలు ఇవాళ మంజూరు చేసి పనులు ఇవాళ శంకుస్థాపన చేయడం జరిగింది. పందిరి మహాదేవుడు శ్రీ కోటిలింగాల సత్రం, కోటిలింగాలపేట, అలాగే దానికి 3 కోట్ల రూపాయలు. రమ సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం ముఖమండప నిర్మాణం 1 కోటి రూపాయలు. రాజమండ్రి నూనె వర్తకుల గోదావరి పుష్కరాలకు సంబంధించి దేవాదాయ శాఖలో ఈ జిల్లాలో కానీ, కోనసీమ జిల్లాలో కానీ, పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి 43 దేవాలయాల పునర్నిర్మాణ కార్యక్రమానికి ఇప్పటికే 51,79,00,000 రూపాయలు మంజూరు చేసి వీటన్నిటిలో టెండర్లు కూడా పిలవడం జరిగింది. ఎక్కడ కూడా నిధుల కొరతని కానీ, ఏ విధంగా పనులు జరుగుతున్నాయి, ఏ విధంగా మనం పనులు మంజూరు చేస్తున్నాం ఒక్కసారి మీరందరూ గమనించాలి. ముఖ్యంగా మీడియా మిత్రులను నేను కోరేది, గోదావరి పుష్కరాల విషయంలోనే కాదు, 23 మాసాలైంది మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ 23 మాసాల్లో అత్యధిక ప్రాధాన్యతను ఇచ్చినటువంటి శాఖ దేవాదాయ శాఖ. ఇతర అనేక శాఖలు ఉన్నాయి, ఇరిగేషన్ ఉంది, రెవెన్యూ ఉంది, పోలీసు ఉంది, పంచాయతీరాజ్ ఉంది, అనేక శాఖలు ఉన్నాయి. వీటన్నిటిలో ఆధ్యాత్మికంగా ఈ రాష్ట్రాన్ని ముందుకు నడపాలని, భగవత్ సాన్నిధ్యానికి ప్రతి పూజ చేసేటువంటి
అర్చకుడికి కొంత శక్తిని ఇవ్వడానికి గతంలో 2500తో ప్రారంభమైన ఈ ధూపదీప నైవేద్యం 5000కు పెరిగింది. 5000 నుంచి ఇవాళ 10,000 రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి బ్యాంక్ అకౌంట్కి జమ చేస్తుంది ఈ ప్రభుత్వం. ఇది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి. అలాగే ఆలయాల పునర్నిర్మాణం, కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం దేవాదాయ శాఖలో ఉంది. దీని ద్వారా ఇప్పటి వరకు 5 లక్షల రూపాయలు మంజూరు చేసి పుష్కరాల ఖాతాలో ఈ జిల్లాలో పనులు మొదలు పెడుతున్నామని చెప్పి నేను మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నాను. అలాగే ఆలయ కమిటీలు, ఇప్పటి వరకు 8 ఆలయాల కమిటీలని నియమించడం జరిగింది. వీటితో పాటు అన్నవరం, ద్వారకా, తిరుమల ఈ 2 ఆలయాల కమిటీలను కూడా 2 రోజుల క్రితమే ప్రభుత్వం ఆమోదించింది. ఈ 3 రోజుల సెలవుల కారణంగా ఆదేశాలు ఇవ్వలేదు. రేపు స్వామి దేవస్థానం, కోరిమిల్లి ఇవి 3 మండపేటలు, నిడదవోలులో గుబ్బాలమ్మ అమ్మవారి దేవస్థానం, గుబ్బాలమ్మ అమ్మవారి దేవస్థానం, గోపవరం, కపిలేశ్వరపురం 2, రామలింగేశ్వర స్వామి ఆలయం, సంసిరగూడెం, నిడదవోలు మండలం, సన్నేశ్వరగూడెం, తర్వాత శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం అన్నవరపాడు. ఈ ప్రాంతంలో ఉన్న ఆలయాలని పునర్నిర్మాణం చేయడానికి నిధులు మంజూరు చేసి కార్యక్రమాలు మొదలు పెడుతున్నాం. మరొక ప్రధానమైన విషయం చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ రాష్ట్రం మొత్తం మీద శ్రీవాణి ట్రస్ట్ అనేటువంటి టీటీడీ ట్రస్ట్ ద్వారా భజన మందిరాలను మంజూరు చేస్తున్నాం. రాష్ట్రం మొత్తం మీద 5,000 భజన మందిరాలని ఇవాళ మొదలు పెడుతున్నాం. ఇప్పటికే దాదాపు 1100 భజన మందిరాలకి ఆదేశాలు ఇచ్చాం. ఆదాయ శాఖలో అనుకున్న లక్ష్యాలకి చేరువ కావడానికి ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతో, ఉప ముఖ్యమంత్రి గారి సహచర్యంలో ముందుకు పోతూ ఉన్నాం. ఈ అందరికి కూడా గోదావరి పుష్కరాల సమయంలో అందరికీ శుభం కలగాలని, ఈ ఆలయాలన్నీ తిరిగి పునర్నిర్మాణమై మరొక 100 సంవత్సరాల పాటు ఈ ప్రాంత ప్రజలకి, భవిష్యత్ తరాలకి ఆధ్యాత్మిక ఆశీస్సులు ఆ భగవత్ నిలయాల నుంచి పొందాలి, మంచి భవిష్యత్తు, మంచి శుభం కలగాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాలను ప్రారంభిస్తున్నాం. ఇంకా కూడా రాబోయే రోజుల్లో పుష్కరాలకు సంబంధించిన సమావేశం రాజమండ్రి, ఏ రకమైనటువంటి నిర్మాణాలను మనం చేపట్టాలి. మీరు మీ అధికారులతో, స్థానిక ప్రజాప్రతినిధులతో ఈ 3-4 జిల్లాల పరిధిలో ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడి దానికి అంచనాలు తయారు చేసి ప్రభుత్వానికి పంపండి అని ముఖ్యమంత్రి గారి ఆదేశాలు ఉన్నాయి. వారి ఆదేశాల మేరకు అన్ని శాఖల మంత్రులు పనిచేస్తున్నారు. త్వరలోనే వాళ్ళ శాఖల నుంచి నివేదికలు ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి గారి కార్యాలయానికి పంపడం జరుగుతుంది. సోమవీర్రాజు గారు ఘాట్లో